హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఎరిడో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ లోపల సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం వాల్యూమ్ లోపల. సో ప్రాబ్లం కనుక చూసుకున్నట్టయితే ఏ పాయింట్ ట్రావర్స్డ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ ఎ వెలాసిటీ v0, the remaining part of the distance was covered with velocity v1 for half the time and with velocity v2 for the other half time. Find the mean velocity of the point aggregate over the whole time of motion. సో ఇక్కడ ఏమడుగుతున్నానంటే సింపుల్గా చూస్తున్నాను. సో ఇక్కడ ఒక పాయింట్ నుండి డిస్టెన్స్ అంటే కొంత డిస్టెన్స్ అనేది v0 వెలాసిటీ తోటి ట్రావెల్ అయింది అనుకోండి. సో ఆ డిస్టెన్స్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే హాఫ్ డిస్టెన్స్ అంటున్నాడు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది అంటున్నాడు. సో హాఫ్ డిస్టెన్స్ నేను ఎస్ అనుకుంటున్నాను. టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2s అవుతుంది. సో 2s అనుకుంటున్నాను. సో దీని లోపల హాఫ్ డిస్టెన్స్ v0 అనే వెలాసిటీతో ట్రావెల్ అయింది. సో అక్కడ టైం అనేది మెన్షన్ చేయలేదు. ఆఫ్టర్ ఏదైతే v0 తోటి హాఫ్ డిస్టెన్స్ అయిన తర్వాత ఏదైతే టైం పీరియడ్స్ ఉన్నాయో రెండు డిఫరెంట్ టైం పీరియడ్స్ లోపల అంటే ఈక్వల్ టైం పీరియడ్స్ లోపల ఏదైతే ఆ డిస్టెన్స్ని కవర్ చేసింది అంటే మిగతా డిస్టెన్స్ని కవర్ చేసిందని చెప్తున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టైము ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టైం ఫర్ ఎగ్జాంపుల్ t1 అనుకుంటున్నాను. సో ఎస్ అనే డిస్టెన్స్ను v0 వెలాసిటీ తోటి t1 అనే టైం తోటి కంప్లీట్ చేసింది. రిమైనింగ్ దాన్ని అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే వాస్ ద రిమైనింగ్ part of the distance was covered with velocity v1 half time. So v1 half time, next మిగిలిన అదర్ హాఫ్ టైం వచ్చేసరికి v2 వెలాసిటీ అంటే సేమ్ హాఫ్ టైమ్స్ అంటే t2 అంటున్నాను, హాఫ్ టైం సేమ్ కాబట్టి. సో v1 వెలాసిటీ నెక్స్ట్ v2 వెలాసిటీ తోటి ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి v1, సెకండ్ హాఫ్ వచ్చేసరికి v2 వెలాసిటీ తోటి అది మామూలుగా ట్రావెల్ అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ద మీన్ వెలాసిటీ అడుగుతున్నాడు ఇక్కడ. అంటే మీన్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ దీని ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే సో ఫస్ట్ 2s t1 నెక్స్ట్ t2 నెక్స్ట్ టోటల్ వచ్చేసరికి 2s అనుకుంటున్నాను. t1 నెక్స్ట్ t2 అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా టోటల్ యావరేజ్ వాల్యూ అంటే మనకు డిస్టెన్స్ బై టైం కాబట్టి సో టోటల్ టైము టోటల్ డిస్టెన్స్ అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే లెట్ 2s బి ద total distance traveled from the first half journey. సో ఇక్కడ మొత్తం టోటల్ డిస్టెన్స్ అనుకుంటే ఫస్ట్ హాఫ్ జర్నీ కనుక చూసుకున్నట్టయితే సో టోటల్ డిస్టెన్స్ నేను అనుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ జర్నీ ఎంత అవుతుంది, ఎస్ అవుతుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే v0 ఇంటూ t1. ఇక్కడ t1 అనే టైం తీసుకున్నాం కాబట్టి సో ఫస్ట్ కంప్లీట్ చేసిన టైం. సో t1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, s బై v0, where t1 is a time taken complete half distance కంప్లీట్ కావడానికి తీసుకున్న టైం వచ్చేసరికి t1. సో మిగతా హాఫ్ డిస్టెన్స్ కంప్లీట్ కావడానికి పట్టిన టైం ఎంత అంటే 2t2. సో దానిలో ఫస్ట్ t2 వచ్చేసరికి v1 వెలాసిటీ, సెకండ్ t2 వచ్చేసరికి v2 వెలాసిటీ. సో అది కూడా ఫైండ్ అవుట్ చేస్తే ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ వీ కెన్ సే సో ఏంటిది ఫస్ట్ v1 t2 ప్లస్ v2 t2 ఈక్వల్ టు s. సో ఇప్పుడు దీని నుండి మనకి ఏం కావాలి, t2 పక్కకు కామన్ తీస్తే సో v1 ప్లస్ v2 ఈక్వల్ టు ఏంటి t2 ఇంటూ v1 ప్లస్ v2 ఈక్వల్ టు s. సో దీని నుండి t2 వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ పార్ట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, s బై v1 ప్లస్ v2 అవుతుంది. సో ఇక్కడ t2 వచ్చింది. సో మనకు మొత్తం సెకండ్ హాఫ్ జర్నీ కోసం ఎంత 2t2 అనే టైం పట్టింది. సో ఇప్పుడు దీని నుండి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తే సో టోటల్ టైం వచ్చేసరికి t1 ప్లస్ 2t2. సో మీన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత 2s బై టైం వచ్చేసరికి ఏంటి t1 ప్లస్ 2t2. t1 వచ్చేసరికి ఏంటి ఇక్కడ పైన మనకి ఇక్కడ ఉంది కదా. సో దీని నుండి కనుక చూసుకున్నట్టయితే t1 వచ్చేసరికి ఏంటి s బై v0. నెక్స్ట్ t2 వచ్చేసరికి ఏంటి s బై v1 ప్లస్ v2. సో 2t2 కాబట్టి ఇక్కడ ఏమని రాస్తున్నాడు 2 ఇంటూ s బై v1 ప్లస్ v2 అని రాశాను. సో నెక్స్ట్ ఇప్పుడు దీనిలో క్యాన్సిల్ అయ్యేటి ఏంటి, ఎస్ని కనుక కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. సో ఎస్ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది ఆటోమేటిక్గా చూసుకున్నట్టయితే ఇక్కడ సో 2 బై 1 బై v0 ప్లస్ 2 బై v1 ప్లస్ v2 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి దీన్ని పైన వెళ్తే ఆటోమేటిక్గా 2v0
ఇంటూ v1 ప్లస్ v2 నెక్స్ట్ 2v0 ప్లస్ v1 ప్లస్ v2. సో ఇది మనకు ఫైనల్గా వచ్చిన మెయిన్ వెలాసిటీ వాల్యూ. మెయిన్ వెలాసిటీ వాల్యూ వచ్చేసరికి ఏంటంటే 2v0 ఇంటూ v1 ప్లస్ v2 బై 2v0 ప్లస్ v1 ప్లస్ v2 వచ్చేసరికి టోటల్ ఏదైతే డిస్టెన్స్ బై టోటల్ టైం వాల్యూ. సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.